రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కే ఊపునిస్తున్నాయి. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఎక్కువగా అర్బన్ బెల్టులోనే కాంగ్రెస్ ఆధిక్య స్థానాల్లో ఉంటున్నట్టుగా ట్రెండ్స్ చెప్తున్నాయి. ఇక ప్రత్యేకంగా చూస్తే రంగారెడ్డి జిల్లాతో పాటు కొంతవరకు వరంగల్, నిజామాబాద్ అర్బన్ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ కు ఊరట కలిగించే ఫలితాలే వచ్చాయి. ఇక బీఆర్ఎస్ మాత్రం కొన్ని బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే గణనీయంగా వెనుకబడి ఉంది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం బీజేపీ కూడా కొన్ని మున్సిపాలిటీల్లో ప్రదర్శన మెరుగుపరిచిన కానీ మొత్తంగా చూస్తే బలమైన ప్రత్యామ్నాయం స్థాయికి ఇంకా చేరలేదని ఇప్పుడు చూపిస్తున్న ట్రెండ్లు చెప్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 2023 అసెంబ్లీ గెలుపు తర్వాత మొదటి పెద్ద నగర స్థాయి పరీక్ష అంటే ఇదే అని అంటున్నారు. రైతు, బీడీ కార్మికులు, ఉద్యోగుల వర్గాల్లో కాంగ్రెస్ మీద ఉన్న అంచనాలు యాంటీ ఇన్కంబెన్సీ పడిపోవడం కలిసొచ్చాయా అన్నది ఇప్పుడు చర్చ. ఇక బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఇది ఇంకా మధ్యంతర ఫలితమే. లోకల్ ఫ్యాక్టర్స్, స్థానిక నేతల ప్రభావం ఎక్కువగా అని చెప్పి ఇవాళంతా వివరణ ఇస్తున్నారు.